తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్లు సమాచారం. బహుళ ప్రయోజనాలతో అదానీ గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురు చర్చించి 4 MOUలు కుదుర్చుకున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా 1350 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో 2 పంపు స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 5,000 కోట్ల పెట్టుబడితో చందన్ వెల్లిలో 100 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. 1,400 కోట్ల పెట్టుబడితో అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 6.0 MTPA సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్ వద్ద కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ మరియు క్షిపణి అభివృద్ధి కేంద్రాలకు 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక ఇదే అంశం సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తెలంగాణలో అదానీ గ్రూప్ 12,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులకు సంబంధించి ఆయన 3వ రోజు ఇవాళ అక్కడ బిజీగా గడుపుతున్నారు. ఆయనతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ప్రధానంగా అదానీ గ్రూప్ సంబంధించిన చైర్మన్ గౌతమ్ అదానీతోని సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అదానీ గ్రూప్ కు సంబంధించి ఏదైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా 12,400 కోట్లకు సంబంధించిన పెట్టుబడులని తెలంగాణలో పెట్టే విధంగా అదానీ గ్రూప్ ఈ MOU కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వంతో. ప్రధానంగా అంబుజా సిమెంట్స్, అట్లాగే టాటా సెంటర్, ఏరోస్పేస్ కు సంబంధించిన తయారీ పరికరాలు ఇవన్నీ కూడా అదానీ గ్రూప్ లో వారు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో అవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంతో MOU కుదుర్చుకొని ఆ MOU ద్వారా ఇక్కడ ప్లాంట్స్ ని పెట్టేందుకు అదానీ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి 12,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్లయింది. దీంతో పాటు టాటా సన్స్ కు సంబంధించిన చైర్మన్ తో కూడా రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వీరితో పాటు ప్రముఖ కంపెనీలతో కూడా, కంపెనీ CEOలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా సమావేశమవుతున్నారు. ప్రధానంగా అదానికి సంబంధించిన పెట్టుబడులు ఇవాళ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. 12,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఇంకా రేపటి వరకు ఈ సమావేశం కొనసాగుతుంది. రేపటి వరకు మరిన్ని MOUలు ప్రభుత్వం కుదుర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమల్ని స్థాపన చేసేందుకు ఈ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లుగా ప్రభుత్వ వర్గాలకి చెప్తున్నాయి. కిరణ్ భాయ్. రైట్ వాసు, థ్యాంక్ యూ.